25 జూన్ 1975 సమయం అర్ధరాత్రి దాటింది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాన వార్తాపత్రికల ఆఫీసులన్నిటికీ అకస్మాత్తుగా పవర్ కట్ అయింది. దానికి కారణం ఏంటో తెలుసుకునే లోపే దేశవ్యాప్తంగా వందలాది ఇళ్ల తలుపులు దబాదబా బాదుతున్నారు పోలీసులు. లోపల ఉన్నది సామాన్యులు కాదు, స్వాతంత్ర భారతానికి పునాదులు వేసిన గొప్ప నాయకులు మరియు స్వాతంత్ర సమరయోధులు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వారెంట్ ఏది అని అడిగితే పోలీసుల దగ్గర సమాధానం లేదు. తెల్లవారేసరికి జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ఉద్దండులైన నాయకులందరూ జైలు ఊచల వెనక ఉన్నారు. వార్తాపత్రికలు మూతపడ్డాయి. దేశ ప్రజలకు మాట్లాడే హక్కు లేదు, కోర్టులను ఆశ్రయించే హక్కు లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం రాత్రికి రాత్రే ఒకే ఒక్కరి గుప్పెట్లోకి వెళ్లిపోయింది. అసలు ఆ అర్ధరాత్రి దేశంలో ఏం జరిగింది? భారతదేశపు ఉక్కు మహిళగా పిలువబడే ఇందిరాగాంధీ దేశం మొత్తాన్ని జైలుగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇది చరిత్ర పుస్తకాల్లో దాగిన ఒక భయంకరమైన నిజం. ఈ రోజు మనం ఆ 21 నెలల చీకటి రోజుల్లో ఏం జరిగిందో, ఎమర్జెన్సీ తర్వాత పరిస్థితి ఎలా మారిందో, అలాగే ఒక నియంతగా విమర్శలు ఎదుర్కొనే ఇందిరాగాంధీ దేశానికి చేసిన గొప్ప అద్భుతాలేంటో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం ఒక్క రాత్రిలో జరగలేదు. 1971లో పాకిస్తాన్ పై యుద్ధం గెలిచి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన తర్వాత ఇందిరాగాంధీకి దేశంలో తిరుగులేని పాపులారిటీ వచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, కరువు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ప్రజల్లో అసంతృప్తి రగులుతుంది. సరిగ్గా అదే సమయంలో జరిగిన 2 ఇన్సిడెంట్స్ ఇందిరాగాంధీ పునాదులను కదిలించాయి. గుజరాత్ లో మొదలైన విద్యార్థి పోరాటం బీహార్ వరకు పాకింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు జయప్రకాష్ నారాయణ్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన టోటల్ రివల్యూషన్ కోసం పిలుపునిచ్చారు. లక్షలాది మంది యువత ఆయన వెనక నడిచారు. ఎమర్జెన్సీకి అదే అసలైన ట్రిగ్గర్. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ ఆమె ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తేల్చి చెప్పారు. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాలన్నీ కలిసి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ చట్ట విరుద్ధ ఆదేశాలు పాటించవద్దని పోలీసులకు, సైన్యానికి పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీకి తన అధికారం చేజారిపోతుంది అని అర్థమైంది. పదవిని వదులుకోవటం ఇష్టం లేని ఇందిరాగాంధీ రాజ్యాంగంలోని లొసుగులను వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు సంజయ్ గాంధీ ఇతర సలహాదారులతో కలిసి ఒక రహస్య పథకం పన్నారు. రాత్రి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మొహమ్మద్ వద్దకు వెళ్లి రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉందనే నెపంతో ఎమర్జెన్సీ పత్రాలపై సంతకం చేయించుకున్నారు. కేబినెట్ మంత్రులకు కూడా ఈ విషయం తెల్లవారే వరకు తెలియదు. జూన్ 26 ఉదయం ఆల్ ఇండియా రేడియోలో ఇందిరాగాంధీ స్వయంగా ప్రసంగిస్తూ రాష్ట్రపతి గారు ఎమర్జెన్సీ ప్రకటించారు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు అని ప్రకటించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దేశం ఒక భయానక వాతావరణంలోకి జారుకుంది. ఎమర్జెన్సీ విధించిన వెంటనే ప్రాథమిక హక్కులన్నీ రద్దయ్యాయి. ఆ 21 నెలల కాలాన్ని భారతదేశ చరిత్రలో చీకటి రోజులు అంటారు. ఎందుకో తెలుసా? ప్రతిపక్ష నాయకులందరినీ MISA చట్టం కింద అరెస్ట్ చేశారు. కనీసం కారణం చెప్పకుండా ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు దక్కింది. న్యూస్ పేపర్లో ఏం రాయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనికి నిరసనగా ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు తమ ఎడిటోరియల్ పేజీని ఖాళీగా వదిలేసి ప్రింట్ చేశాయి. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీకి ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేదు అని ఆయనే షాడో ప్రైమ్ మినిస్టర్. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని వణికించాయి. జనాభా నియంత్రణ పేరుతో లక్షలాది మంది దేశ పురుషులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ఢిల్లీలోని తుర్క్మాన్ గేట్ వద్ద మురికి వాడను బుల్డోజర్ తో దారుణంగా కూల్చివేశారు. అయితే ఎమర్జెన్సీ వల్ల కొన్ని లాభాలు కూడా జరిగాయి అని అప్పటి మద్దతుదారులు అంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమయానికి రావటం, రైళ్లు ఖచ్చితమైన టైంకి నడవటం అని బెత్తం పట్టుకుని భయపెట్టి తెచ్చిన ఈ క్రమశిక్షణ ప్రజలు అంగీకరించలేదు. 1977 జనవరిలో ఇందిరాగాంధీ అనూహ్యంగా ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించారు. నాయకులందరూ తమ పాత విభేదాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జనతా పార్టీగా ఏకమయ్యారు. 1977 ఎన్నికల్లో భారత ప్రజలు తమ ఓటుతో ఒక అద్భుతం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. స్వయంగా ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఇద్దరు తమ సొంత నియోజకవర్గాల్లో ఓడిపోయారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఇది మన డెమోక్రసీకి ఉన్న పవర్ ని చూపిస్తుంది. ఎమర్జెన్సీ నిర్ణయం ఇందిరాగాంధీ గారి జీవితంలో ఒక పెద్ద మచ్చ. కానీ ఆమె కేవలం నియంత కాదు, భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన ఒక గొప్ప లీడర్.